వేదికను అలంకరించిన మా స్కూల్ హెడ్ మాస్టర్, స్పెషల్ ఆఫీసర్ గారు, మా స్కూల్ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయురాలు, మా యొక్క తల్లిదండ్రులకు, నాతోటి విద్యార్థులకు నా యొక్క నమస్కారం. ఈరోజు మా పాఠశాలలో కామన్ డై మెను ఆవిష్కరణ నిర్వహించడానికి వచ్చినందుకు మీకు స్వాగతం, సుస్వాగతం. నేను చెప్పబోయేది గతం కంటే ఇప్పుడు మా యొక్క ఆహార పట్టికలో చాలా మార్పులు వచ్చాయి. మాకు పొద్దున రాగి మాల్ట్ పాలు, రోజు వారీగా మెను ప్రకారం టిఫిన్, మధ్యాహ్నం అన్నం, పప్పు, కూర, గుడ్డు, మజ్జిగ, సాయంత్రం అన్నం, పప్పు, కూర, స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత బోధన, పాఠ్య పుస్తకాలు, భోజనం, 4 జతల యూనిఫామ్స్, కార్పెట్, బెడ్షీట్స్, షూస్, సాక్స్లు, చెప్పులు, స్వెటర్లు, దుప్పటి మరియు ప్రతి ఆదివారం మధ్యాహ్నం బగారా రైస్తో పాటు చికెన్ పెట్టడం జరుగుతుంది. మాకు కంప్యూటర్ ల్యాబ్, ప్రొజెక్టర్ రూమ్తో పాటు మినరల్ వాటర్ సదుపాయం ఉన్నది. మా ఆరోగ్య పరిరక్షణకు ఏఎన్ఎం మేడం నియమించడం జరిగింది. మేడం గారు ప్రతిరోజు మా ఆరోగ్య పరీక్షను పరిశీలన చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 4:30కు రోజు పీటీ సార్ యోగా, రన్నింగ్, ఆటలు ఆడిపించడం జరుగుతుంది. దీని వలన మా ఆరోగ్యం చాలా బాగుంది. గత సంవత్సరం 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. మా ప్రధాన ఉపాధ్యాయుడు రాజన్న పిఎస్హెచ్ఎం సార్ గారి కృషితో 100% ఉత్తీర్ణ సాధించడం జరిగింది. మాకు ప్రతిరోజు క్రమ తప్పకుండా క్లాసెస్ జరుగుతాయి. మాకు రోజు 3 పూటల వేడివేడి భోజనం పెడుతున్న మా వర్కర్లందరికీ మా విద్యార్థి తల్లిదండ్రుల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం సార్ గారికి మరియు ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారం. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.